అంటే కేటీఆర్ కూడా అదే చెప్తా ఉన్నాడు. కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, రైతులకు మోసపూరిత హామీలు కప్పిపుచ్చడం కోసమే నాపై 4 సార్లు కేసులు పెట్టిళ్ళు. అధికారంలో చేతిలో ఉండి కూడా ఎందుకు నాపై ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు, ఎందుకు నన్ను అరెస్ట్ చేయలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, డైరెక్ట్ సవాల్ విసురుతా ఉన్నాడు. ఇప్పుడు వాడిని ఏదో అరెస్ట్ చేసి వాడిని లోపల పెట్టి వాళ్ళ చెల్లి లోపల పోయింది, చెల్లి కంటే నాకు ఎక్కువ మార్కులు కావాలంటే నేను జైల్లో పోతే నాకు ఎక్కువ మార్కులు వస్తాయి అని చెప్పి మీ అంతర్గతంగా ఏం పంచాయతీలోనేవో దేనికి లోపల పోవాలనుకుంటున్నావో అది కేటీఆర్కే తెలియాలి. కానీ 100% కేటీఆర్ కళ నెరవేరాలి, కేటీఆర్ జైల్లోకి పోవాలని చెప్పి సంపూర్ణంగా నేను ఆశిస్తున్నా. 100% మా ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. అనేక సందర్భాల్లో మాట్లాడిన సందర్భాల్లో కూడా చెప్పినాం. ఈ దొంగ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు, ఈ దొంగ చేసిన దొంగతనాలన్నీ బయటికి తీసుకొని వచ్చి గుడ్డలు తీసి దొంగని లోపల నిలబెట్టాలి. ఇటువంటి చర్యలకి పాల్పడితే కేటీఆర్కి పట్టిన గతే రేపు పొద్దున అందరికీ పడుతుంది, ఇట్లా రాష్ట్రాలని దోచుకుంటే అని ఎగ్జాంపుల్ లెక్క కేటీఆర్ని చూపించే విధంగా చేయాలంటే ముఖ్యమంత్రి గారు ప్రతిసారి ఒకటే చెప్పారు, కక్షతోటి వాడిని లోపల పెట్టడం కాదు, తెలంగాణ రాష్ట్రానికి మనం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, ప్రజల్ని ఏదైతే సంక్షేమ పథకాలను అందించాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలి. ఆ క్రమంలో ఈ దొంగలు దోచుకున్న దాన్ని తీసుకొని వస్తామని చెప్పి కూడా మనం హామీ ఇచ్చిన